నా కొడుకు మాయకుడు పిల్లలు ఆడపిల్లలు తీస్తున్నారు. ఎట్లా పోతుంది భూమి? మేము 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతున్నది. ఇక నా పెద్ద మనిషి పోయిండు. ఎట్లా బతుకుదు? రెక్కలన్నీ ఇరికినాయి. భూమి ఓడగొట్టకు నాయన. భూమి పోతే ఎట్లా బతుకుతాం నాయన? మేము 4 ఎకరాలు ఉన్నదో 5 ఎకరాలు ఉన్నదో ఎంత ఉన్నదో పెద్దమ్మ అప్పుడు సంపాదించినాము. అప్పుడు సంపాదించినాము. ఎట్లా మరి మీ కొడుకులోకి కొడుకు అమాయకుడు ఒక్కడే ఉన్నాడు. కొడుకుకి ఏం తెలియదు. అప్పుడు పిడుగు పడ్డది. పిడుగు పడితే చెవులు రావు కొడుకు. ఎంత చేతు ఏమి చేతు నేను ఏమి ఇట్లా బతుకుతారు? ఆడపిల్లలు ఉన్నదానికి ఒక పిల్లగాడు ఉన్నాడు. యాన్న చదువుతున్నాడు. యాన్నో ఎట్లా బతకాలి? ఏం చేయాలి? కష్టపడి కొన్నావు? కష్టపడి కొన్నా. ఇక ఏమన్నా సొమ్ము ఉన్నదా? చిప్ప చేతికి వచ్చింది. ఏమున్నది పే మీద? ఏం లేదు. బంగారం అంతా భూమి కొన్నాము. ఏం చేస్తాము? అవు మరి చిప్ప చేతికి వస్తున్నది ఇప్పుడు. చిప్ప బంగారం అంతా అమ్మినా. భూమి పోవద్దు, పొడగొట్టొద్దు నాయన. మీ కాలన్నా మొత్తం భూమి పొడగొట్టొద్దు. ఎట్లా పిల్లలు గిట్ల పిల్లలు ఎట్లా సంపాదిస్తారు? ఎట్లా నడుస్తారు? ఎట్లా చేస్తారు? ఆయనకి ఆడపిల్లలే ఉన్నారు. ఆ పిల్లగాడు ఉంటే కుంటి పిల్లగాడు నా మనమడు. ఎట్లా చేద్దు? ఏమి చేద్దు నాయన? నేను బతకట్లేదు. నేను